హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 7. ఇక స్టోరీలోకి వెళ్తే, తాము వెళ్లాల్సిన డెస్టినేషన్ రీచ్ అవ్వడంతో కార్ ఆపిన డ్రైవర్ని చూసి విండో బయటకు చూసిన మహదీర్కి తన ఫ్రెండ్ విల్లా రీచ్ అయ్యామని అర్థమవ్వగానే డ్రైవర్తో బొకే తీసుకురమ్మని చెప్పి, అమ్ము బంగారం రీచ్ అయిపోయాం, గెట్ డౌన్ అని చెప్పగానే 15 minutes డాడ్, అర్జెంట్ మెయిల్ ఒకటి సెండ్ చేయాలి, యూ క్యారియర్, నేను మీతో మళ్ళీ జాయిన్ అవుతాను అని చెప్పి మ్యాక్బుక్లోకి చూస్తూ తల కూడా పక్కకి మూవ్ చేయకుండా చెప్తూ ఉన్న కూతుర్ని చూసి, ఓకే అమ్ము, కమ్ ఫాస్ట్ అంటూ మహదీర్ కార్ దిగి తన ఫ్రెండ్ విల్లాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అమ్ము, మనం వచ్చింది మీటింగ్కి కాదు, పార్టీకి, అది కూడా మీ డాడ్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్తున్న పార్టీ, అందరం ఒకేసారి వెళ్తే బాగుంటుంది. అయినా ఇక్కడికి వచ్చిన ఈ ఆఫీస్ వర్క్ ఏంటి, కాసేపు ఆ వర్క్ని హోల్డ్లో పెట్టు, పార్టీలో జాయిన్ అవ్వు అని సీరియస్గా చెప్తూ ఉంటుంది శైలజ. మమ్మీ, డోంట్ ఇరిటేట్ మీ, ఇది నాకు వచ్చిన న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన మెయిల్, వాళ్ళకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అర్జెంట్గా సెండ్ చేయాలి, కానీ మనకి వేరే వర్క్స్ ఉన్నాయని వాళ్ళు మన కోసం ఆగరు. మనం డీలే చేస్తే ఆ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్ళిపోతుంది. నేను ఎక్కడికి పారిపోనులే, కానీ మీరు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వండి అని ఇయర్బడ్స్ పెట్టుకొని సీరియస్గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ సెండ్ చేస్తూ ఉన్న కూతుర్ని చూసి, ఇంకా వాదిస్తే ఇది ఇక్కడ నుండి కన్ఫామ్గా వెళ్ళిపోతుంది అనుకొని, సరే అది అయ్యాక నువ్వు మాన్య ఇద్దరు జాయిన్ అవ్వండి, ఇప్పుడు నేను మీ డాడీ వెళ్తున్నామని కార్ దిగి మహదీర్తో పాటు లోపలికి నడుస్తుంది. ఆద్య వైపు ఒకసారి చూసి కార్ దిగి, అసలు ఇక్కడ ఏ పార్టీ జరుగుతుంది అని చుట్టూ చూస్తూ, వావ్ ఎంత పెద్దగా ఉంది విల్లా, గ్రీనరీ కూడా చాలా బాగుంది అని చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళిన మాన్యాకి గార్డెన్లో బటర్ఫ్లైస్ కనిపించడం చూసి, వావ్ బటర్ఫ్లై అని చిన్న ఆకు మీద వాలిన దాని వైపు చూస్తూ దాన్ని క్యాచ్ చేయడానికి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ దాన్ని ఆల్మోస్ట్ పట్టుకునే టైంకి అది ఎగిరిపోవడం, మాన్యా కాల్ స్లిప్ అయి కింద పడిపోవడం ఎట్ ఏ టైం జరుగుతాయి. పడబోతున్న మాన్యాని 2 చేతులు వచ్చి పడకుండా ఆపడంతో ఒక కన్ను తెరిచి తనను కాపాడిన 2 చేతుల వైపు చూస్తూ తలపైకెత్తి మొహం వైపు చూసిన మాన్యాకి క్యూట్ లుక్తో కనిపిస్తాడు అమర్. అమర్ ఎవరో తెలుసు కదా, జై ఫ్రెండ్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా, మన హీరోయిన్ ఫ్యామిలీ వచ్చింది హీరో గారి ఇంటికే, బట్ ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు, మనకి తప్ప. మీరు కూడా ఇప్పుడే వాళ్ళకి చెప్పకండి, వాళ్ళు థ్రిల్ మిస్ అయిపోతారు. అమర్ వైపు చూసిన మాన్యాకి ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ చూశాను అని అమర్ చేతుల్లో ఉన్న విషయం కూడా మర్చిపోయి అమర్ వైపు కన్ఫ్యూజ్డ్ ఫేస్తో చూస్తూ ఉంటుంది. మాన్య చాలా అందమైన అమ్మాయి, అందుకే మన అమర్ బాబు కూడా మాన్యాని అలానే పట్టుకొని తన వైపే చూస్తూ ఉండిపోతాడు. కాసేపటి పక్క నుండి ఎవరో గట్టిగా అరవడంతో అమర్ వెంటనే మాన్యాని వదిలి, ఆర్ యు ఆల్ రైట్ అని చిన్న స్మైల్తో అడుగుతాడు. యా థ్యాంక్ యూ అంటూ ఉన్న మాన్యాని చూసి, నో నీడ్ అని చెప్పి కేక్ డెలివరీ చేయాల్సిన అబ్బాయి ఇంకా రాలేదు అని పక్క నుండి ఎవరో చెప్పడంతో ఆ డెలివరీ అబ్బాయికి కాల్ డయల్ చేస్తూ ముందుకు వెళ్తున్న అమర్ని చూసి, ఎక్స్క్యూజ్ మీ అని క్యూట్గా పిలుస్తున్న మాన్యా వాయిస్కి హా అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తాడు. యాక్చువల్లీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, బట్ ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు, మనం ఇంతకుముందు ఎక్కడైనా కలిసామా? అమర్ ఏమీ మాట్లాడకుండా 3 minutes మాన్యా వైపు చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, కొత్తగా ఏదైనా ట్రై చేయి, ఎప్పుడు ఇదే డైలాగ్ అంటే బోర్ కొట్టేస్తుంది పాప. ముందు అబ్బాయిలు ఈ డైలాగ్ అమ్మాయిలకి యూజ్ చేసేవారు, బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది, మీరే యూజ్ చేస్తున్నారు, ఏం చేస్తాం, కలికాలం. వాట్ అంటే నేను నీకు లైన్ వేస్తున్నా అంటున్నావా అని సీరియస్గా అడుగుతున్న మాన్యాని చూసి, నేననేది ఏముంది, నువ్వు చేస్తుంది అదే కదా, అయినా అందంగా పుట్టడం నా తప్ప? ఇలా డైలీ ఎవరో ఒకరు వచ్చి ఏదోలా మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉంటారు, ప్లీజ్ అండి, నేను అస్సలు అలాంటి అబ్బాయిని కాదు, నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్తున్న అమర్ని చూసిన మాన్య ఈ అని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. తనను చూసి ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడి నుండి వెళ్తున్న మాన్యాని చూసి, కన్ఫ్యూజ్ అయ్యావా బేబీ అని నవ్వుకుంటూ అమర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన మీద పడి తన వైపే ఇంటెన్స్ లుక్తో చూస్తూ ఉన్న హరిణిని చూసి చిన్నగా నవ్వుతూ, ఏంటే ఇంత సెక్సీగా రెడీ అయ్యావు అని తన టాప్లోకి చేతులు పెడుతూ తన నడుమును వీణను తాకినట్టుగా తాకుతూ ఉన్న జై చేతి వేళ్ల స్పర్శకి కింద పెదవిని మునిపంటితో కొరుకుతూ, మిస్ యూ బావా అంటూ జై మొహం మొత్తం కిస్ చేస్తూ జైలో కాంక్షను లావాలా పొంగిస్తుంది. అమ్మాయిల వీక్నెస్ జైకి బాగా తెలుసు, ఏ పార్ట్ ఎక్కడ నొక్కితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా జైకి ఐడియా ఉంది. అందుకే హరిణిలో కూడా అంతే కాంక్షని రేకెత్తించాక తనను ఆపకుండా కిస్ చేస్తూ తన లిప్స్ని లీక్ చేస్తూ ఉన్న హరిణిని పక్కకు దొర్లించి తను హరిణి మీదకు చేరి బుగ్గలు నొక్కి పట్టుకొని హరిణి కింద పెదవిని తన లిప్స్ మధ్యలోకి తీసుకుని హార్డ్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
వాళ్ళను విండోలో నుండి చూస్తున్న మాయాకి కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చేస్తున్న ఫీలింగ్. వాట్ ద హెల్, హరిణితో కూడా అన్నయ్యకి రిలేషన్ ఉందా అని మొహాన్ని అసహ్యంగా పెడుతుంది. జై మెల్లగా హరిణి గుండెల మీదకి వెళ్తూ ఉండడం చూసి ఇక అంతకుమించి వాళ్ళను అలా చూడలేక ఫాస్ట్గా విండో క్లోజ్ చేసి అక్కడి నుండి తన బెడ్రూమ్కి వెళ్ళి తల పట్టుకొని కూర్చుంటుంది. హరిణి డ్రెస్ బ్యాక్ సైడ్ జిప్ను భుజాల వరకు రిమూవ్ చేశాక తన ఎంగిల్తో హరిణి భుజాలను లీక్ చేస్తూ, బాగా డిస్టర్బ్ చేస్తున్నావే నన్ను, ఆఫ్టర్ పార్టీ ఫ్లాట్కి వెళ్దాం, ముందు పద అంటూ మరోసారి హరిణికి డీప్ కిస్ ఇచ్చి పైకి లేస్తున్న జైను ఆపుతూ, ప్లీజ్ బావా ఐ కాంట్ హోల్డ్ ఇట్ అంటూ జై షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీస్తూ తన డ్రెస్ కూడా రిమూవ్ చేశాక జై వైపు మత్తుగా చూస్తుంది. వితౌట్ డ్రెస్లో హరిణిని చూసిన జై హరిణికి కిస్ చేస్తూ ఉంటే హరిణి ఫుల్ మూడ్లో ఉన్న జై వైపు చూస్తూ, బావా కెన్ ఐ టెల్ యూ సంథింగ్ అంటూ మెల్లగా జై ఛాతి నిమురుతూ ఇంకొంచెం ఆంక్షను పెంచుతుంది. జై నుండి వచ్చిన పాజిటివ్ రెస్పాండ్కి నవ్వుకుంటూ, అన్నయ్యకి మాయా అంటే చాలా ఇష్టం బావా, అండ్ మాయాకి కూడా అన్నయ్య అంటే ఇష్టం, నీలాగే బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యాడు, వాళ్ళ మ్యారేజ్కి ఒప్పుకోవచ్చు కదా బావా ప్లీజ్ నా కోసం అంటున్న హరిణి గొంతు జై చేతికి చిక్కి ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటుంది. చంపేస్తాను ఇంకోసారి బెడ్ మీద ఉన్నప్పుడు మీడియేటెడ్ పనులు చేశావంటే అని గట్టిగా అరవగానే హరిణి గుండె ఒక్క క్షణం పాటు భయంతో కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. విసుగ్గా హరిణిని పక్కకు నెట్టేసి అందేంత దూరంలో ఉన్న టవల్ తీసుకుని నడుముకు చుట్టుకొని, మాయా చెప్పిందా నీతో నీ అన్నని లవ్ చేస్తున్నట్టు, చెప్పిందా అని బెడ్షీట్ కప్పుకొని తన వైపే భయంగా చూస్తూ ఉన్న హరిని బుగ్గలు నొక్కి పట్టుకొని సీరియస్గా అడుగుతాడు. లేదు బావా, బట్ అన్నయ్య అంటూ ఉన్న హరిని మాటలకు చెయ్యడ్డు పెడుతూ, నాకు నా చెల్లి డెసిషన్ మాత్రమే ఇంపార్టెంట్ అని తనను పక్కకు తోసి, ఇంకెప్పుడు ఇలాంటి చెత్త మీడియేషన్ వర్క్ నా దగ్గర పెట్టుకోకు, ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తా అని వెళ్తూ ఉన్న జై చేతిని పట్టుకొని, బావా ఇంకెప్పుడు నీకు నచ్చని టాపిక్ మన మధ్య తీసుకురాను, ప్లీజ్ రా బావా, ఎందుకు ఇలా మిడిల్లో ఆగిపోవడం అంటూ ఉన్న హరిణిని లాగి పెట్టి కొట్టి, నన్ను కంట్రోల్ చేయాలని చూడకు అని షవర్ కోసం వాష్రూమ్ వైపు వెళ్తాడు. షట్ అని ఫ్రస్ట్రేట్ అవుతూ, బావ గురించి తెలిసి కూడా అనవసరంగా హరిణి బ్రదర్ ఈ టాపిక్ తీసుకొచ్చి బావతో చెంపదెబ్బ తిన్నాను, హరీష్ విషయంలోనే ఇలా రియాక్ట్ అయ్యాడు, ఇక మా పెళ్లి గురించి ఈ టాపిక్ వస్తే ఇంకేం చేస్తాడు అని ఆలోచిస్తూ గోర్లు కొరుక్కుంటూ, ఏం చేసైనా సరే బావని మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యి ఏం చెయ్యాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్గా షవర్ చేశాక నలిగిన సూట్ని పక్కకు వేశాక తన వార్డ్రోబ్లో ఉన్న మరో రాయల్ సూట్ వేశాక వాచ్ పెట్టుకొని మిర్రర్ ముందు నిల్చుకొని నెక్ దగ్గర స్ప్రే చేస్తూ, ఇంకా ఎందుకు స్కిన్ షో చేస్తూ అలానే కూర్చోనున్నావు అని విసుగ్గా అడుగుతున్న జై వాయిస్కి ఉలిక్కిపడి తన వైపే చూస్తూ ఉంటుంది హరిణి. వేరే సూట్లో రెడీ అవుతూ ఉన్న జైని చూసిన హరిణి సారీ బావా అంటూ ఉంటే, నీ బోడి సారీ నాకు అక్కర్లేదు, నా బెడ్ అండ్ రూమ్ క్లమ్జీగా ఉంటే నాకు ఇరిటేషన్, సో రూమ్ని ముందులాగా నీట్గా సర్ది డ్రెస్అప్ పై కిందకి రా అని చెప్పి యాటిట్యూడ్ వాక్తో అక్కడి నుండి వెళ్తున్న జైను చూసి హరిణి మొహం ఎర్రగా మారుతుంది. మహదీర్ అండ్ శైలజ పార్టీ అరేంజ్మెంట్స్ చూసి నవ్వుతూ ముందుకు నడుస్తున్న వాళ్లకు గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ నవ్వుతూ కనిపిస్తాడు వినయ్ వర్మ. తనని చూసిన మహదీర్ చిన్నగా స్మైల్ చేసి శైలు, వినయ్ అని తనని చూపిస్తూ ఇద్దరు అటుగా నడుస్తారు. థ్యాంక్స్ ఫర్ ది కమింగ్ అంటూ పార్టీకి వచ్చిన గెస్ట్లతో నవ్వుతూ మాట్లాడుతూ, తను నా వైఫ్ రేణుక ఇంకా రెడీ అవుతూ ఉంది, మీరు ఈలోపు పార్టీలో జాయిన్ అవ్వండి అని నవ్వుతూ మాట్లాడుతూ విన్ను అన్న పిలుపుకు హా అని అటుగా చూసిన వినయ్కి ఆల్మోస్ట్ 10 years తర్వాత మహదీర్ కనిపించడంతో ఆనందంతో తన కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి. ఇటు మహదీర్ కూడా అంతే ఎమోషనల్ అవుతూ ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ వినయ్ ముందు నీల్ డౌన్ చేసి కూర్చుంటూ విన్ను అని తన చేతిని పట్టుకొని మహదీర్ని చూసి మహి అంటూ తనని గట్టిగా హక్ చేసుకొని, ఇన్నాళ్ళకు నన్ను చూడాలనిపించిందా అంటూ ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ ఇద్దరి బాండింగ్ చూస్తున్న శైలు చిరునవ్వుతో చూస్తూ ఉంటే రేణుక మాత్రం ఈ తొక్కలో సెంటిమెంట్స్ ఇంకా ఎంతసేపు చూడాలి అని విసుగ్గా మొహం తిప్పుకుంటుంది. ఇక మన మధ్య ఈ దూరం ఉండదు వినయ్, ఎందుకంటే నేను శాశ్వతంగా వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చేసాను, రాగానే వద్దామనుకున్న బట్ నాకున్న వర్క్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది, పైగా నా ఆఫీస్ వర్క్, నా కూతురు ఆఫీస్ గురించి కొన్ని వర్క్స్ అన్ని పెండింగ్ పడిపోయాయి, సో అవన్నీ క్లియర్ చేసి ఇదిగో ఇలా ఇప్పుడు నీ ముందు నిల్చుకున్నా అంటూ చిన్నగా నవ్వి పైకి లేచి వినయ్ పక్కనున్న చైర్లో సెటిల్ అవుతాడు. ఎలా ఉన్నావు శైలు, బాగా మారిపోయావు అని చిరునవ్వుతో అడుగుతున్న వినయ్ని చూసి, బాగున్నానన్నయ్య, మీరు వదిన ఎలా ఉన్నారు అని చాలా ఇయర్స్ తర్వాత మీట్ అవ్వడంతో అందరూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నా, వినయ్ మహదీర్ కాలేజ్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు అప్పట్లో వాళ్ళ ఫ్యామిలీస్తో వైజాగ్లోనే ఉండేవాళ్ళు.
అక్కడే తమ స్టడీస్ అన్ని కంప్లీట్ చేసి జాబ్ చేస్తూ అప్పుడప్పుడు మీట్ అవుతూ వైజాగ్ అమ్మాయిల్ని ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకుంటారు. సంధ్య చనిపోయాక రేణుకాతో మ్యారేజ్ చేయడానికి ప్రతాప్ వర్మ మహదీర్ హెల్ప్ కూడా తీసుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ మహదీర్ అర్థమయ్యేలా చెప్పడం వల్లనే రేణుకాను వినయ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అలా ఇయర్స్ గడిచాక వినయ్ తన బిజినెస్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయితే మహదీర్ వైజాగ్లోనే ఉండిపోతాడు. ఇప్పుడు శైలు కోసమే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. అది మనకి స్టోరీలోకి ఎంటర్ అయ్యే కొద్దీ రివీల్ అవుతుంది. అది సరే, బర్త్డే గర్ల్ అదే నీ కూతురు ఎక్కడ్రా? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అసలు మేడం కనిపించట్లేదు అని నవ్వుతూ అడుగుతున్న మహదీర్ని చూసి, తను ఇంకా కిందకి రాలేదు మహి, ఆగు ఇప్పుడే పిలుస్తానని మాయాకి కాల్ చేస్తాడు వినయ్. తన చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో ఆలోచనల మధ్య అటు ఇటు తిరుగుతున్న మాయ తన మొబైల్ వైపు చూస్తుంది. మై హీరో అని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నేమ్ చూసి ఊపిరి వదిలి కాల్ లిఫ్ట్ చేస్తుంది. బంగారం రెడీ అయ్యావా? గెస్ట్లందరూ నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని వినయ్ అంటున్న మాటలకి ఎస్ డాడ్ అవుతున్నా అని డల్గానే ఆన్సర్ ఇస్తుంది మాయ. సరే నువ్వు ఫాస్ట్గా కిందకి రా, నీ కోసం 1 కాదు 2 సర్ప్రైజ్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి, కమ్ ఫాస్ట్ అని కాల్ కట్ చేస్తాడు వినయ్. వినయ్ చెప్తుంది గిఫ్ట్స్ గురించి అనుకున్న మాయ తన మూడ్ డైవర్ట్ చేసుకొని తన రూమ్ నుండి బయటకు వచ్చిన తనకి హరిణి తన హెయిర్ సెట్ చేసుకుంటూ కిందకి వెళ్తూ కనిపిస్తుంది. హరిణి స్టాప్ అంటూ ఫాస్ట్గా హరిణి దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని తన రూమ్లోకి లాక్కొని వచ్చి డోర్ లాక్ చేసి తన వైపే సీరియస్గా చూస్తూ ఉంటుంది మాయ. హే మాయా, ఏంటిది? ఎందుకిలా ఇక్కడికి తీసుకొని వచ్చి డోర్ లాక్ చేసావు? అయినా కింద పార్టీ జరుగుతుంటే నువ్వు ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? కందిన హరిణి లిప్స్ వైపు చూసిన మాయాకి వాళ్ళిద్దరి మధ్య ఇంటిమేషన్ జరిగింది అనుకుంటూ మొహాన్ని మరింత సీరియస్గా మార్చేస్తూ, అదే నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్య రూమ్ నుండి నువ్వెందుకు వస్తున్నావు అని తెలిసి కూడా తెలియనట్టే అడుగుతుంది. మాయాకి డౌట్ వచ్చినట్టుంది. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అనుకుని అది అత్తయ్య బావని పిలుస్తుంది, అది చెప్పడానికే వచ్చాను, నన్ను మమ్మీ వెతుకుతూ ఉంటుంది, నేను కిందకి వెళ్తాను, నువ్వు కూడా ఫాస్ట్గా వచ్చేయని మాయాకి తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న హరిణి వైపు చూసి, ఎన్ని రోజులు ఇలా మేనేజ్ చేస్తారో చెయ్యండి, మీ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా అన్నయ్యకి టెంపుల్లో చూసిన అమ్మాయితో పెళ్లి చేస్తాను అని స్ట్రాంగ్గా అనుకుని వినయ్ నుండి మళ్ళీ కాల్ రావడంతో ఫాస్ట్గా తను కూడా పార్టీ జరిగే ప్లేస్కి వెళ్తుంది. తనకి విష్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి తిరిగి విష్ చేస్తూ నవ్వుతూ ముందుకు వస్తూ ఉన్న మాయాకి ఎదురుగా వస్తూ చూడకుండా డాష్ ఇస్తుంది ఆద్య. సారీ అని చెప్పి ముందుకు వెళ్తున్న ఆద్యాని చూసి, ఏ తను ఎస్ టెంపుల్లో చూసిన అమ్మాయి కదా, ఎస్ తనే, అవును తనేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మాయా ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా తన చుట్టూ చేరి హ్యాపీ బర్త్డే మాయా అంటూ గోలగోలగా చేయడంతో వాళ్ళ విషెస్కి థ్యాంక్స్ చెప్తూ ఆద్య ఉన్న వైపు చూసిన మాయాకి ఆద్య అక్కడ ఎక్కడా కనిపించదు. హో గాడ్, మళ్ళీ మిస్ అయిపోయింది అని తనను డిస్టర్బ్ చేసినందుకు తన ఫ్రెండ్స్ వైపు సీరియస్గా చూస్తూ, మీరు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆద్యను వెతుకుతూ వెళ్తున్న మాయాకి ప్రతాప్ వర్మ కనిపిస్తాడు. తాతయ్య గుడ్ న్యూస్, తను కనిపించింది అని సంతోషంగా చెప్తున్న మాయా వైపు చూస్తూ, ఎవరు చిట్టి తల్లి, ఎవరు కనిపించారు? అదే తాతయ్య, మార్నింగ్ చెప్పాను కదా టెంపుల్లో అమ్మాయి గురించి, తనే ఇక్కడ ఇందాక కనిపించింది, బట్ మాట్లాడే లోపే మిస్ అయిపోయింది అని డల్గా చెప్తుంది. అలాగా, సరే నువ్వేం ఫీల్ అవ్వకు, పార్టీకి వచ్చింది అంటే మనలో ఎవరో తనకి బాగా తెలిసే ఉంటారు, నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు చూస్తాను అని ఇద్దరు చెరోవైపు ఆద్య కోసం సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో కొంతమంది చాలా బాగా గెస్ట్ చేశారు, ఆల్మోస్ట్ అందరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు. వాళ్ళ నేమ్స్ ఆర్ సామ్రాజ్యం అండ్ రవికుమార్, బృందాన, క్రీష్, సువర్ణ, శ్రీనివాస్, రోజారెడ్డి. నిజంగా చాలా గ్రేట్ అండి, చాలా బాగా గెస్ట్ చేశారు. నేనైతే అసలు గెస్ట్ చేయలేకపోయాను, నాకు స్టోరీ కాన్సెప్ట్ మొత్తం తెలుసు, మేము ఇద్దరం డిస్కస్ చేసాం, అయినా సరే నేను గెస్ట్ చేయలేకపోయాను. మీరు నిజంగా గ్రేట్. అసలు నాకైతే మీ అందరికీ కాస్ట్లీ అయినా ఆశా చాక్లెట్ ఇవ్వకపోయినా చీప్గా వచ్చే డైరీ మిల్క్ అయినా ఇవ్వాలనిపిస్తుంది. అవన్నీ ఇప్పుడు ఇవ్వడం కష్టం కాబట్టి మీరే పక్కన ఉన్న షాప్లో కొనుక్కొని నా పేరు చెప్పుకొని తినేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.